వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆనపకాయ పచ్చడి చేస్తున్నాను. ముందుగా ఆనపకాయ ముక్కలు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా నిమ్మకాయలో సగం బద్ద. చింతపండు వేసుకున్న వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు స్కిప్ చేసి నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. పసుపు, పల్లీలు. ఈ తాలింపు కోసం మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఈ తాలింపు పెట్టుకోవాలి పచ్చడికి. పొయ్యి వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, కారం తినేవాళ్ళు అయితే కనుక 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు, పచ్చిమిరకాయ కారం బట్టి. ఇది మినపప్పు, జీలకర్ర ఇవి కొంచెం వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి 2 రెమ్మలు. అది వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. దీంట్లో పల్లీలు కూడా వేసేసుకోవాలి. ఈ స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకోవాలి. ఈ చల్లారని ఇచ్చాక మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ చేసుకున్నప్పుడు నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పచ్చడి వేసేసుకున్నాక పచ్చట్లో కలిపేసేసుకోవాలి. ఆనపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.